కొండా సురేఖ మీద వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిన్నటి నుంచి ప్రచారం జోరందుకుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రెస్ మీట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలంటూ మేము అధిష్టానానికి నివేదించామని, కొండా సురేఖ మంత్రి పదవి పోవడం ఖాయమని అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. ఇది పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అందినటువంటి సోర్స్ ప్రకారం లేదంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తకుండా భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కొండా సురేఖ మీద వేటు వేసి తీరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? కొండా సుస్మిత వ్యాఖ్యలతో ప్రారంభమైనటువంటి వివాదం ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవి పోతే ఏ పార్టీ వైపు ఆమె చూస్తున్నారు? ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని పార్టీలతోని ఆమె చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అలాంటి చర్చలు జరిపితే కనుక ఆమె ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ద్వారా కొండా కుటుంబంతో చర్చలు బీజేపీ హైకమాండ్ జరుపుతోందన్నటువంటి ఒక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ మధ్య ఈ అంశం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఒకవేళ కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరుతామంటే అప్పుడు దాని మీద నిర్ణయం ఉంటుందని, అది కూడా హైకమాండ్ తీసుకుంటుందని చెప్పి జి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఒకవేళ బీజేపీలోకి కొండా సురేఖ కుటుంబం వస్తే బీజేపీకి ఎట్లా ఉంటుంది, కొండా కుటుంబానికి ఎట్లా ఉపయోగపడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి మొదటి నుంచి టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి హైకమాండ్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. కొండా కుటుంబం బీజేపీలో చేరితే ఒక బలమైన సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రోత్సహించినట్టుగా అవుతుంది. బీసీ వర్గాలను కూడా మనం ఆకట్టుకున్నట్టుగా ఉంటుంది, లేదంటే బీసీ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొండా కుటుంబం కనుక బీజేపీలో చేరితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల సీట్లో కానీ ఇతర వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా సీట్లను కూడా వాళ్ళు నిర్ణయించేటువంటి అధికారం వాళ్ళ చేతికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గంలో పట్టు సాధించేటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి ఆ నేతలు కూడా భావిస్తున్నారు. బీసీ వర్గాలను పార్టీలో ప్రోత్సహించాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీసీ మంత్రం పఠించాలని చెప్పి మొదటి నుంచి బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తూ వస్తుంది. అలాగే బీజేపీలో ఉన్నటువంటి కొందరు నేతలతోని కొండా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా బీజేపీలో చేరుతారన్నటువంటి అంశాలకు బలం చేకూరుస్తూ వస్తుంది. ఒకవేళ బీజేపీ కాకుంటే కొండా కుటుంబం ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఇంకేంటి? కొండా కుటుంబము బీజేపీ కాదు అనుకుంటే ఇంకొక వైపు జనసేనను ఒక ఆప్షన్గా తీసుకునే అవకాశం ఉంది. జనసేన పార్టీ తెలంగాణలో పాగా వేయాలని చూస్తుండడం, తెలంగాణలో కూడా బలమైనటువంటి క్యాడర్ను తయారు చేసుకోవాలి, తెలంగాణ మీద కూడా పట్టు సాధించాలి, లేకపోతే పార్టీని విస్తరించాలని చెప్పి జనసేన నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ కుటుంబంతో ఇప్పటికే ఆ పార్టీ నేతలు చర్చలు జరిపినట్టుగా మనకు ఇప్పటికే వార్తలు వచ్చినాయి. ఒకవేళ కొండా కుటుంబం జనసేనలో చేరితే వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకత్వ బాధ్యతలను కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. పరకాల సీట్తో పాటు వరంగల్లో ఉన్నటువంటి అన్ని స్థానాల మీద ఆ సీట్లను నిర్ణయించేటువంటి అధికారం తమకే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే జనసేన నాయకత్వానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను కూడా తమకు అప్పగించాలని చెప్పి కొండా సురేఖ కుటుంబం డిస్కషన్స్లో జనసేన నాయకత్వం ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక చర్చల్లో హైదరాబాద్ కేంద్రంగా కొండా సుస్మిత ఇప్పటికే జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కూడా ప్రాథమికంగా చర్చలు జరిపినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదంతా కూడా కొండా కుటుంబం ప్లాన్ బి కింద భావిస్తోంది. ఒకవేళ వేటు పడితే కాంగ్రెస్ పార్టీలో వేటు పడితే అయితే బీజేపీనా లేకపోతే జనసేననా, రాజకీయంగా ఎక్కడ ప్రయోజనం దక్కుతుంది అనుకుంటే ఆ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తే జనసేన బీజేపీ కాకుండా కొండా కుటుంబం ముందున్నటువంటి ఆప్షన్ బీఆర్ఎస్. కాకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ నేతలతోని తలెత్తినటువంటి విభేదాలు కానీ లేదంటే పార్టీలో వాళ్ళు ఉండలేకపోవడం, వరంగల్ జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బలమైన నాయకులు ఉండడం, ఒకవేళ ఆ పార్టీలో చేరితే తమకు అంత ప్రయారిటీ దక్కే అవకాశం లేదని కొండా సురేఖ కుటుంబం ఇప్పటికే భావించిన నేపథ్యంలో బీఆర్ఎస్ను ఆప్షన్ కింద తీసుకోవట్లేదు. ఒకవేళ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, జనసేన కాదు అనుకుంటే స్వతంత్రంగానైనా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? గతంలో కొండా సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో పరకాల నుంచి అవసరమైతే కాంగ్రెస్ సీట్ రాకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని చెప్పి కొండా సుస్మిత నేరుగా చెప్పింది.
ఒకవేళ జనసేనతో కానీ బీజేపీతో కానీ చర్చలు సఫలం కాకుంటే ఆ పార్టీలో చేరేటువంటి అవకాశం లేకపోతే స్వతంత్రంగానైనా బరిలోకి దిగి గెలవాలని చెప్పి కొండా కుటుంబం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ అటు బీజేపీలోకి వెళ్తారా, లేదంటే జనసేనలోకి వెళ్తారా, ఇండిపెండెంట్గా ఉండి పోటీ చేసి బలమైన క్యాడర్ మా వెనక ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం మీద ఈ అవకాశాలు అనేవి ఆధారపడి ఉన్నాయి.